హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ అభినయం. సో ఇవాళ వీడియో ఏంటంటే మేము రీసెంట్గా ప్రాగ్ ట్రిప్కి వెళ్ళాము. సో అక్కడ మేము ఎక్స్పీరియన్స్ చేసిన థింగ్స్, మేము చూసిన సైట్ సీయింగ్ వ్యూస్ అవన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాం. సో మార్నింగ్ వెళ్ళేసి మేమైతే లోకల్ బస్లో బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం. సో ఇదే బస్ స్టాండ్. ఈ బస్ స్టాప్ పేరు వచ్చేసి జకోద్నియా బస్ స్టేషన్ అంటారు. సో మేమైతే ఎకో లైన్స్ బస్ బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ చిన్న ఇమిగ్రేషన్ టైప్లో ఉంటుంది. మన పాస్పోర్ట్, వీసా అన్నీ చూపించాలి. చూపించిన తర్వాత తను మనకు అన్నీ వెరిఫై చేసుకొని ఒక ఫిజికల్ టికెట్ ఇస్తుంది. ఆ టికెట్ని ఇక్కడ బ్యాగేజ్ కౌంటర్లో వీళ్ళకి చూపిస్తే వీళ్ళు మన లగేజ్ తీసేసుకుంటారు. మన లగేజ్కి కూడా ఒక స్టిక్కర్ లాగా అట్లా వేసేసి ఇంకా వాళ్ళు తీసేసుకొని లోపల పెట్టేస్తారు. సో ఇంకా బస్ ఎక్కుదాం పదండి. ఈ బస్ వచ్చేసి డబల్ డెక్కర్. మాకు సీట్స్ పైన ఉన్నాయి. సో మనకు టికెట్లోనే మన సీట్ నెంబర్స్ ఉంటాయి కదా. సో సీట్ నెంబర్ చూసుకొని కూర్చోవడమే. మాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చింది. మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం ట్రిప్కి. సో ఇంకా అందరు ఎక్కిన తర్వాత బస్ అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇంకా 10 hours ఆఫ్ బస్ జర్నీ స్టార్టెడ్. ఇక్కడ ఈ బస్లో ఇలా స్క్రీన్స్ ఉన్నాయి సీట్కి వెనకాల. మనకు ఫ్లైట్లో ఉంటాయి కదా, సో అట్లా ఉన్నాయి ఈ బస్లో. ఇక్కడ మూవీస్, మ్యూజిక్, గేమ్స్ అలా చాలా ఉన్నాయి. సో 10 hours కదా జర్నీ, అలా టైం పాస్ కావడానికి. ఇంకా ఇక్కడ మనకి ఒక మెనూ కూడా ఉంది. సో ఇందులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా మనం ఆర్డర్ చేస్తే వాళ్ళు మనకి తీసుకొని వస్తారు. ఇలా ఒక 5 hours జర్నీ తర్వాత వ్రోస్లా సిటీ అయితే రీచ్ అయ్యాము. పోలాండ్లో ఉన్న మేజర్ సిటీస్లో వ్రోస్లా అనేది కూడా వన్ ఆఫ్ దోస్ అనమాట. ఆకలేస్తుందని మేము అట్లా ఒక క్రొసాంట్ తీసుకున్నాం. చాక్లెట్ క్రొసాంట్ ఇది. అట్లా క్రొసాంట్ తిన్న తర్వాత ఒక యాపిల్ జ్యూస్ కూడా అలా తీసుకున్నాం. అండ్ నాకు వాఫెల్స్ అంటే నా ఫేవరెట్. సో వాఫెల్స్ కూడా తీసుకున్నాం. ఇంకా తిన్న తర్వాత బోర్ కొడుతుందని చెప్పి కొద్దిసేపు నేను అట్లా గేమ్ ఆడాను. అండ్ తర్వాత ఒక మూవీ కూడా చూశాను, కొన్ని ఫైటింగ్ సీన్స్ అలా. ఇంకా ఈ బస్లో ఎమర్జెన్సీకి ఒక వాష్రూమ్ కూడా ఉంది. అంటే మనకి జర్నీలో ఎవ్రీ 3 hours ఒకసారి, 3-4 hours ఒకసారి అట్లా మధ్యలో వాష్రూమ్స్ ఉన్న దగ్గర ఆపుతున్నారు. కానీ ఎమర్జెన్సీ కోసం అని చెప్పి ఇట్లా ఒక చిన్న వాష్రూమ్ అయితే ఉంది. నాకు కూర్చొని ఫుల్ కాలు నొప్పి వస్తున్నాయి. అందుకే నేను ఇంకా అట్లా కొద్దిసేపు నించొని ఉన్నా. ఇంకా ఇప్పుడు మనకి బార్డర్స్లో కంట్రీ బార్డర్ దాటేటప్పుడు బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, చెకింగ్ జరుగుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు చెకింగ్ జరుగుతుంది. చెకింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇప్పుడు పోలాండ్ బార్డర్స్ క్రాస్ చేస్తున్నాం. ఇంకా తర్వాత నేను అభి అలా మాట్లాడుకుంటూ వ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం బయట. అసలు ఎంతో బాగున్నాయో వ్యూస్, ఒకసారి మీరు కూడా చూడండి. సో ఇలా ఒక 9 to 10 hours జర్నీ తర్వాత ఫైనల్గా డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాము. మార్నింగ్ 7-8 కలా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 4 అవుతుంది ఈవినింగ్. ఇంకా ఫైనల్గా రీచ్ అయితే అయ్యాము ప్రాగ్. ఇంకా బస్ స్టాప్లో బస్ దిగేసి లగేజ్ కలెక్ట్ చేసుకొని 24 hours టికెట్ తీసుకుందామని చెప్పి ఇలా టికెట్ కౌంటర్కి వచ్చాము. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది కాబట్టి మేము పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇవే టికెట్స్. ఇప్పుడు ఈ టికెట్స్ని ఇలా స్కానింగ్ మిషన్లో పెట్టి వ్యాలిడేట్ చేసుకుంటున్నాం. అవి స్కాన్ చేసినప్పుడు మనకి డేట్, టైం అన్నీ దానిపైన ప్రింట్ అయ్యి వస్తాయి. సో ఈ టికెట్స్ని మనం 24 hours అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో యూజ్ చేసుకోవచ్చు. సో మేమైతే ఇప్పుడు మెట్రోకి వెళ్తున్నాం. మేము బుక్ చేసుకున్న అకామిడేషన్కి వెళ్తున్నాం మెట్రోలో. సో ఇంకా అలా మేము బుక్ చేసుకున్న అకామిడేషన్ ప్లేస్కి అయితే వచ్చేసాము మెట్రోలో. కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. చలో లెట్స్ గో.
రిసెప్షన్లో కీస్ కలెక్ట్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కిచెన్ కూడా ఉంది, కుకింగ్ చేసుకోవచ్చు మనం. ఫుడ్ ఐటమ్స్ మనం ఇంటి దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకుంటే, కానీ మేమైతే ఏం తెచ్చుకోలేదు, ఇంకా బయటనే తిందామని అనుకుంటున్నాం మేము. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ స్టవ్ ఇచ్చారు, ఇంకా ఇటు సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మా రూమ్. ఈ హౌస్ అంతా కూడా వింటేజ్ స్టైల్లో ఉంది. ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాము. ఫుల్ ఆకలిస్తుందని చెప్పి ఫస్ట్ అయితే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము తినడానికి. ఇక్కడ చికెన్ టిక్కా సిజ్లర్ ఒకటి ఆర్డర్ చేసాము, ఇంకా ఆల్ స్పెషల్ రైస్ అని ఒకటి ఉండే, సో అది ఆర్డర్ చేసాము. ఇంకా చికెన్ కర్రీ ఆర్డర్ చేసాము. ఇంకా తిన్న తర్వాత ప్రాగ్ నేషనల్ మ్యూజియం దగ్గరకు వచ్చాము చూడడానికి. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది ఎంట్రన్స్లో. ఇంకా ఈ మ్యూజియం లైట్స్ అన్నీ ఆన్ చేసిన తర్వాత ఇలా ఉంది, ఒక ప్యాలెస్ లాగా అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత అక్కడ నుండి వాల్తవా రివర్ పైన ఉండే చార్ల్స్ బ్రిడ్జ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఈ బ్రిడ్జ్ పై నుంచి నైట్ రివర్ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా ఇక్కడ ఒక అతను అకార్డియన్ అనే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నాడు చూడండి. సో ఇంకా తర్వాత అలా ఒక సావినర్ తీసుకుందామని చెప్పేసి ఈ షాప్కి అయితే వచ్చాము. చూస్తున్నాడు ఇంకా అవి ఏది తీసుకుందామా అని చెప్పేసి. ఓకే, ఇది ఫైనల్ చేశాడు సార్ ఇంకా లాస్ట్కి. ఇంకా అలా కొద్దిసేపు స్ట్రీట్ వాకింగ్ చేసి ఇంకా ఇప్పుడైతే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే డే 2 మార్నింగే లేచి రెడీ అయ్యి ఇంకా బయటికి వచ్చేసినాం. ఇప్పుడైతే డాన్సింగ్ హౌస్ దగ్గరికి వెళ్దామని చెప్పి ట్రామ్ ఎక్కాము. ఇంకా ట్రామ్లో వెళ్తుంటే వ్యూస్ మంచిగా అనిపించినాయి. సో అది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది కదా, వ్యూస్ ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి ఇంకా మధ్యలోనే ట్రామ్ దిగేసి అట్లా రివర్ సైడ్లో ఉన్న వ్యూస్ని అయితే చూస్తూ ఇంకా అట్లా నడుచుకుంటూ డాన్సింగ్ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా అట్లా నడుచుకుంటూ ఫైనల్గా డాన్సింగ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఈ బిల్డింగ్ ఎలా ఉంటుందంటే ఇలా సైడ్కి ఇలా డాన్స్ వేస్తున్నట్టు ఉంటుంది కదా. సో నన్ను మా హస్బెండ్ ఆ పోజ్ ఇయ్యి వెళ్ళి అక్కడికి ఫోటో దిగంటే నేను అట్లా కోతిగంతులు వేస్తున్నాను. ఇంకా తర్వాత అక్కడ నుంచి చార్ల్స్ బ్రిడ్జ్కి అయితే వచ్చాము. ఈ చార్ల్స్ బ్రిడ్జ్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేమస్ ఫోటోషూట్ స్పాట్ అనమాట ప్రాగ్లో. ఇంకా మేము కూడా ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకుంటున్నాం. నన్ను తీస్తున్నాడు మా ఆయన. ఇంకా చార్ల్స్ బ్రిడ్జ్ నుంచి అలాగే నడుచుకుంటూ ప్రాగ్ క్యాసిల్ ఇంకా క్యాథెడ్రల్ చూడడానికి వెళ్తున్నాం. సో ఇంకా ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయిందని చెప్పి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా ఇక్కడ ప్రాగ్లో ఫేమస్ ఏంటా అని చూస్తే ఈ చిమ్నీ కేక్స్ అని తెలిసింది. సో ఈ చిమ్నీ కేక్స్ బెస్ట్గా అంటే మంచి టేస్ట్తో దొరికేవి ఎక్కడున్నాయి, బెస్ట్ రివ్యూస్ ఉన్న షాప్ ఏది ఉందా అని చూస్తే ఇదే ఉంది, టాప్ మోస్ట్ ఇదే ప్రాగ్లోనే. సో మేము ఈ షాప్కే వచ్చాము, వెళ్ళే దారిలోనే ఉంది ఇది. సో ఇంకా అభి అయితే ఆర్డర్ చేస్తున్నాడు. ఇక్కడ చిమ్నీ కేక్స్ విత్ డిఫరెంట్ ఫ్లేవర్స్తోని డిఫరెంట్ ఫిల్లింగ్స్తో ఉంది. నేనైతే పిస్తాచియో విత్ స్ట్రాబెర్రీ ఫిల్లింగ్స్ తీసుకున్నాను.
అసలు ఈ చిమ్నీ కేక్స్ అయితే ఎంత డెలీషియస్గా ఉన్నాయంటే అసలు చాలా బాగున్నాయి టేస్ట్. మీరు ప్రాగ్ వెళ్తే మాత్రం పక్కా ట్రై చేయండి. ఇంకా అట్లా చిమ్నీ కేక్ తిన్న తర్వాత కాఫీ తాగుతూ ఇంకా క్యాసిల్ సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా నడుచుకుంటూ ఫైనల్గా క్యాసిల్ పైకి అయితే వచ్చాము. ఈ క్యాసిల్ హిల్ పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ప్రాగ్ సిటీ మొత్తం కూడా కనబడుతుంది. ఇంకా ఇప్పుడైతే క్యాసిల్ లోపలికి వెళ్తున్నా. లోపలికి వచ్చిన తర్వాత క్యాథెడ్రల్ చూడండి, అసలు ఏమన్నా ఉందా ఆర్కిటెక్చరల్ వర్క్ అయితే. ఈ క్యాథెడ్రల్ గోతిక్ ఆర్కిటెక్చర్కి ఎగ్జాంపుల్ అంట. అండ్ ఇంకా ఈ క్యాథెడ్రల్ కట్టడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 600 years అంట. వామ్మో. ఇంకా తర్వాత ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకుంటున్నాం. మాతో పాటు మా ఫ్రెండ్ వచ్చింది కదా, సో తను మా పిక్చర్స్ తీస్తుంది. ఇంకా అక్కడ నుంచి ట్రామ్ ఎక్కేసి ఇప్పుడైతే పెట్రిన్ టవర్ వెళ్తున్నాం. పెట్రిన్ టవర్ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ అట్రాక్షన్ ఇన్ ప్రాగ్. ఇంకా ఇక్కడ ఈ స్ట్రీట్స్లో అయితే ట్రామ్ లైన్స్ ఎంత క్లోజ్గా ఉన్నాయి బిల్డింగ్స్కి. నాకైతే అసలు రోడ్ మీద వెళ్తున్నట్టు, ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో అట్లా వెళ్తున్నట్టు కూడా నాకు అస్సలు అనిపించట్లేదు. ఇంకా ఇప్పుడు వెళ్ళే పెట్రిన్ టవర్ అయితే పెట్రిన్ హిల్ టాప్ పైన అయితే ఉంటుంది. సో ఈ ఫెనిక్యులర్ అనే ఈ వెహికల్లో మనల్ని పైకి తీసుకెళ్తారు. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నిండిపోయింది కాబట్టి ఇంకా మేము నెక్స్ట్ దాంట్లో వెళ్దామని చెప్పి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఇట్లా ఈ ఫెనిక్యులర్లో అయితే హిల్ టాప్ పైకి వచ్చేసాం. సో ఇట్లా ఫెనిక్యులర్ దిగేసి ఇంకా బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో ఇలా రోజ్ గార్డెన్ ఉంది. చాలా నెంబర్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి ఇక్కడైతే. అన్ని కలర్స్లో రోజెస్. నేను ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో చూసాను ఇక్కడ రోజెస్. ఇంకా తర్వాత పెట్రిన్ టవర్కి అయితే వచ్చేసాము. ఇది ఈఫిల్ టవర్ కాపీ అనమాట. ఆ ఈఫిల్ టవర్ నుండి అలా ఇన్స్పైర్ అయ్యి ఇది కట్టారంట. ఇంకా తర్వాత అక్కడ నుంచి ఓల్డ్ టౌన్కి అయితే వచ్చాము ఆస్ట్రానామికల్ క్లాక్ చూడడానికి. ఈ ఆస్ట్రానామికల్ క్లాక్ వరల్డ్లోనే 3rd ఓల్డెస్ట్ అండ్ ఇట్స్ స్టిల్ ఆపరేటింగ్ ఇది. ఇంకా తర్వాత అక్కడ నుంచి బటర్ఫ్లై మాల్కి అయితే వచ్చాము ఇప్పుడు. మాల్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఎందుకంటే మధ్యాహ్నం అయింది, లంచ్ టైం అయింది, ఇంకా ఫుల్ ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ మా వాళ్ళు ఇంకా ఆర్డర్ చేస్తున్నారు. ఇంకా తిన్న తర్వాత మాల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ గేమింగ్ జోన్కి వచ్చాము. ఈ ఫ్లోర్ మొత్తం కూడా గేమింగ్ జోన్ ఉంది ఈ మాల్లో. ఇంకా తర్వాత ఇక్కడ చూసారా బాటా ఉంది. నేనైతే ఇక్కడ బాటా షోరూమ్ చూసి షాక్ అయినా. ఇది మన ఇండియన్ బ్రాండ్ కదా, ఇండియాలోనే ఉంటుంది కదా, ఇక్కడ ఉంది ఏంటి అనుకున్నా. ఇంకా తర్వాత అట్లా గూగుల్లో సెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే ఇది బాటా అనేది ఇక్కడ చెక్ రిపబ్లిక్లోనే ఆరిజినేట్ అయిందంట.
ఇంకా తర్వాత కొద్దిసేపు అలా షాపింగ్ చేసాము, ఏమైనా ఆఫర్స్ బెస్ట్ డీల్స్ ఉంటే ఏమైనా తీసుకుందామని చెప్పి. ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ టైంలో అలా బయటికి వచ్చాము. ఇంకా మేము అలా నడుస్తూ ఉంటే మా ముందు వీళ్ళు కనిపించారు. వీళ్ళందరూ ఏంటంటే ఒక పర్సన్ ఫోటోని అలా టీషర్ట్స్ పైన ప్రింట్ చేయించుకొని అందరు అలానే వేసుకున్నారు. ఆ పర్సన్ మేబీ ఆ పర్సన్ బర్త్డే అయ్యి ఉండొచ్చు. వీళ్ళందరూ ఇలా సర్ప్రైజ్ చేద్దామని వేసుకున్నారేమో. ఇంకా తర్వాత రొటేటింగ్ హెడ్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి ఒక రొటేటింగ్ స్టాచ్యూ అనమాట. ఇదేంటంటే ఎవ్రీ 1 అవర్లో 15 మినిట్స్ అట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. ఏ డైరెక్షన్లో రొటేట్ అయినా కూడా ఇట్లా హెడ్ షేప్ ఫామ్ చేస్తుంది. సో మేము ఆ రొటేటింగ్ మూమెంట్ కోసం వెయిట్ చేసి ఫైనల్గా అయితే క్యాప్చర్ చేసాము. ఇంకా తర్వాత రిటర్న్ బస్ జర్నీలో తినడానికి అని చెప్పి స్నాక్స్ తీసుకుందామని టెస్కోకి వచ్చాము. ఇక్కడ కొన్ని స్నాక్స్ డోనట్, ఇంకా బిస్కెట్స్, క్రోసాంట్ అవి ఇవి ఇలా తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రూమ్ చెక్అవుట్ చేసి ఇంకా బయట మళ్ళీ ఇవే చిమ్నీ కేక్స్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రిటర్న్ వెళ్ళే బస్ స్టాప్ ఉంటుంది కదా, బస్ స్టాప్కి వచ్చాము. ఇంకా సేమ్ మళ్ళీ టికెట్స్ వెరిఫై చేసుకొని బ్యాగేజ్ కౌంటర్లో లగేజ్ ఇచ్చేసి ఇంకా బస్ ఎక్కి కూర్చున్నాం. మళ్ళీ అగైన్ 9 to 10 hours ఆఫ్ బస్ జర్నీ రిటర్న్ టు హోమ్ స్టార్టెడ్. ఇంకా అంతే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.